హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మనం హైదరాబాద్లో ఇల్లు షిఫ్ట్ అవ్వబోతున్నాం అనమాట. అండ్ షిఫ్టింగ్తో పాటు కొన్ని సామాన్లు కూడా చేంజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అండ్ ఇంట్లో అక్కడైతే మనకి 2 బర్నర్ స్టవ్ ఉంది. ఫస్ట్ అయితే ఇప్పుడు 4 బర్నర్కి అది ఫస్ట్ షిఫ్ట్ చేయాలా. ఇంకా మిగతా కొన్ని సామాన్లు అలానే ఉన్నాయన్నమాట, వాటిని కూడా షిఫ్ట్ చేద్దాము అంటే కొత్తవి తీసుకుందామని స్టార్ట్ అయ్యాము. నేను ఇక్కడ అనంతపూర్లోనే తీసేసుకుంటున్నాను. లాంగ్ ఏం తీసుకుంటామో ఏది సెలెక్ట్ చేస్తామో చూద్దాము పదండి. ఈరోజు మనం అయితే బయటకు వెళ్ళబోతున్నాం. అట్లా గన్ కూడా తెచ్చేసుకున్నది. మార్నింగ్ అయితే ఫుల్ జోష్లో ఫుల్ ఎనర్జీలో బయలుదేరేసామన్నమాట. ఫస్ట్ అయితే స్టవ్ చేంజ్ చేద్దామని 4-5 షాప్స్ తిరిగాము. బట్ మమ్మీ మోడల్ నాకు దొరకలేదన్నమాట. లాస్ట్కి సోనో విజన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎగ్జాక్ట్గా ఒకే ఒక పీస్ ఉన్నింది మమ్మీ లాంటిది. సో ఇంకొక మాట మాట్లాడుకుంటే ఇంకేవి చూడకోకుండా ఫస్ట్ అది తీసుకొని అయితే వచ్చేసాను. సో ఇంక ఫస్ట్ మెయిన్ పని అయిపోతూనే నెక్స్ట్ మిగతావన్నీ స్టార్ట్ చేసాము. అండ్ నాకు మిక్సీ కూడా చేంజ్ చేయాలని ఉంది ఇంట్లో. మా వారు తెలియక అప్పుడు ఏదో మోడల్ తీసుకొచ్చేసారు. ఫైనలీ ఆఫ్టర్ 4 years ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను. నేను ఇక్కడైతే ప్రీతివి మాత్రమే చూస్తున్నాను. బికాజ్ నేను ప్రీతి గురించి కొన్ని రివ్యూస్ బాగా చదివాను అనమాట. బాగా అనిపించింది ఒక మోడల్ అయితే. బట్ నేను అడిగిన మోడల్ అక్కడ లేదు, కానీ వాళ్ళు తెప్పించారనమాట తర్వాత కాసేపట్లోనే. సో నేను ప్రీతి జోడియాక్ సంథింగ్ మోడల్ గుర్తులేదు, అది తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వాక్యూమ్ బోర్డ్ కూడా కావాలని చూసాను, కానీ నాకు కావాల్సిన మోడల్ లేదనమాట, వేరే ఏదో మోడల్ ఉంది. సో ఇంకా ఫైనల్గా అన్నీ బిల్ చేయించుకున్నాము. అయితే బిల్లింగ్ అయితే అయిపోయింది అనమాట. మనకు కావాల్సిన అది వాక్యూమ్ బాట్ అయితే దొరకలేదు. అండ్ కిచెన్ హెడ్ మమ్మీ కాబట్టి అన్నీ మమ్మీ సెలెక్షన్ అనమాట. అండ్ ఆ స్టవ్ అయితే నాకు మమ్మీ చాలా నచ్చింది. సో సేమ్ మోడల్ తీసుకున్నాను. అండ్ ఎస్ ఇప్పుడైతే కింద బిల్ చేసేసి నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోదాము. ఇంకా అలానే బిల్ చేసే లోపు మిగతావి చూద్దాము అంటే మా అమ్మ వద్దు పద చాలు, ఇప్పటికే చాలా ఖర్చు పెట్టేసారని చెప్పి తీసుకొచ్చేసింది. మొత్తం జామ్ ప్యాక్డ్ అయిపోయింది డిక్కీ అంతా. నాకు తెలిసి నా సూట్ కేసులో పెట్టుకోవడానికి కూడా ఎక్కడా ఖాళీ లేదు. వెళ్ళేటప్పుడు ప్యాకింగ్ ఇంకా కష్టమైపోతుంది. ఈసారి ఫోన్ చూస్తా కూర్చున్నాడు రాకుండా. సో ఇప్పుడైతే లంచ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. లైట్గానే చేయబోతున్నాం బికాజ్ ఎందుకంటే మళ్ళీ తిరగాలి కదా, హెవీగా తినేస్తే తిరగలేము. సో కిచెన్ క్వీన్ సెలెక్ట్ చేసింది అనమాట అన్నీ. మనకి మోడల్స్ ఏం తెలుసు చెప్పండి. వి బేర్లీ గో ఇన్ టు ద కిచెన్. సో ఎస్ అది ఇప్పటి వరకు అప్డేట్. హ్యాపీ బర్త్డే. ఇంకా స్వర్ణకు వాళ్ళ పెద్ద పాప బర్త్డే అయితే మేము ఆన్లైన్లోనే విషెస్ చెప్పి కేక్ కటింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇంకా అంతలోనే నాన్న కూడా వచ్చి మనతో పాటు జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు యూటిలిటీస్ నుంచి చిన్న బ్రేక్ తీసేసుకొనేసి ఇప్పుడైతే శారీ షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. దసరా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మేము శారీ షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. అనంతపూర్లో మోస్ట్లీ పట్టు చీరలు తీసుకోవాలి, ధర్మవరం వెళ్ళే వరకు స్కోప్ లేదు అంటే మాకు మేము సిండికేట్ నగర్లో తీసుకుంటాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం అనమాట. మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి. కొత్త కొత్త శారీ వెరైటీస్ ఏమొచ్చాయో మనం కూడా వెళ్ళి చూద్దాం. ఓకే బాయ్. ఓకే. ఈసారి మాత్రం శారీస్ సెలెక్ట్ చేయడము చాలా టైం తీసేసుకుంది. డిజైన్ నచ్చితే కలర్ నచ్చట్లేదు, కలర్ నచ్చితే డిజైన్ నచ్చట్లేదు. ఆల్మోస్ట్ కలర్స్ కానీ ప్యాటర్న్స్ కానీ అన్నీ ఉన్నవే రిపీట్ అవుతున్నట్టు అనిపించింది. అండ్ దసరా కదా చాలా కలెక్షన్ వచ్చేసి ఉంటుంది అనుకుని వెళ్ళాము, చాలా ముందుగా వెళ్ళిపోతున్నామని. బట్ అక్కడైతే ఇంకా కలెక్షన్ రాలేదంట, ఇంకొక 2 days వెయిట్ చేసి రమ్మన్నారు. సో మమ్మీ ఇంతలోపు చూస్తుందనమాట. ఒక 2 sarees సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకుంది, ఈ పింకా ఆ పింకా అని. బట్ సేమ్ ఈ బుట్టీస్తోనే మమ్మీకి వేరే కలర్లో ఉందన్నమాట. కాబట్టి అది పక్కకు పెట్టేసి మళ్ళీ మేము రెగ్యులర్గా ఏ షాప్లో తీసుకున్నామో ఆ షాప్కే వెళ్ళిపోయాము. అండ్ నేను ఇక్కడైతే టిష్యూ సిల్క్ శారీస్ కోసం ఫైనలీ వి గాట్ ఇట్. ఇప్పుడే మాది శారీ షాపింగ్ అయిపోయింది అనమాట. క్లోజ్గా పెట్టుకొని తీసుకుంటున్నాను ఎందుకంటే వాయిస్ రికార్డ్ కాదు కాబట్టి. సో ఆల్మోస్ట్ ఒక డే అంతా శారీస్కే అయిపోయింది. హే గాయ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చాను. అండ్ అంతలోనే నేను టైలర్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. లిటరలీ మనకి 24 hours ఉన్నాయి బయలుదేరడం కోసము. 24 hours నాకు బ్లౌజ్ కుట్టియాలి.
సో 2 శారీస్ తీసుకున్నాను కదా నేను. ఇప్పుడు ఒక్క శారీ మాత్రమే స్టిచ్ చేసి ఇస్తానన్నారు. ఇంకొకటి మళ్ళీ హైదరాబాద్లో వెతికాలి. సో అలా లిఫ్ట్ కూడా మిస్ చేసుకున్నాను, ప్రెస్ చేయలేదు. అదనమాట. ఇప్పుడు 24 అవర్స్లో మనకి బ్లౌజ్ స్టిచ్ చేసి ఇస్తానన్నారు ఒక బ్లౌజ్ అయితే. అండ్ అయితే వర్క్ అయితే చేయించట్లేదు. నేను చాలా కాలమైంది అనమాట వర్క్ చేయించి. బికాజ్ ఎందుకు నాకు ప్లెయిన్ బ్లౌజ్లో భలే నచ్చుతున్నాయి. ఆ శారీ పొటెంట్ అంతా దాంట్లో కనిపిస్తుంది. లేదంటే మొత్తం ఆ బ్లౌజ్ స్టీల్ చేసేసేదనమాట. సో యా, ఐ జస్ట్ వాంట్ టు కీప్ దిస్ సో సింపుల్. ఇంకా అనుకున్నవన్నీ పనులు కంప్లీట్ అవ్వలేదన్నమాట. రేపు మళ్ళీ వెళ్ళాలి. లైక్ చాలానే ఉన్నాయండి. దేవాలన్నీ. హలో గైస్, బ్యాక్ హోమ్. ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. అండ్ టైలర్ కూడా బ్లౌజ్ నార్మల్ నెక్ పెట్టి నార్మల్గా, అంటే నేను డిఫరెంట్ నెక్స్ ట్రై చేస్తుంటాను, బట్ అవి ఏమీ లేకుండా సింపుల్గా అయితే కుట్టిస్తానని చెప్పి తీసుకుంది. థ్యాంక్ గాడ్. టైంకి అయిపోవాలా, ఫింగర్స్ క్రాస్. సో అదనమాట. నెక్స్ట్ మార్నింగ్ లేచి మిగతావి ఏవైతే కొన్ని కుక్కర్స్ అలాంటివి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. వాటి కోసం షాపింగ్కి వెళ్ళాలి. చాలా బిట్స్ నేను షూట్ చేసా కానీ దాని తర్వాత ఎక్కడ మిస్ అయ్యాయో తెలీదు. సో అవి లేవన్నమాట. ఓకే గాయస్, వీఆర్ సో టైర్డ్. ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి నిద్రపోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చాలా వరకు ఇన్ఫర్మేటివ్గానే ట్రై చేశాను ఉంచడానికి. ఐ కెప్ట్ ఇట్ వెరీ షార్ట్ అండ్ సింపుల్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకో వీడియో కదా. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.